హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు క్రేజీ సంహిత. టుడే ఇట్లా ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. ఈరోజు మార్నింగ్ అండి, ఇది రైస్ కుక్కర్ ఇడ్లీ వేస్తున్నాను. ఆడవాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుందండి. ఒక పక్క పొయ్యి పాడైంది, రైస్ కుక్కర్ సరిగ్గా పనిచేయట్లేదు. మినీ రైస్ కుక్కర్ ఉందండి, దానిలో రైస్ పెట్టేశాను నేను. ఇంకా ఇందులో ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టేశాను. ఒక్కొక్కసారి పని చేస్తుందండి రైస్ కుక్కర్, ఒక్కొక్కసారి పని చేయట్లేదు. అది నిన్న ఈవినింగ్ ట్రబుల్ అయింది. ఇక చెక్ చేయించాలి. మా సార్ కొంచెం బిజీ ఉన్నారు, అందువల్ల మేము వెళ్ళలేదు. ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ వేసిన తర్వాత ఒక గిన్నెలో వేసాను. ఇడ్లీ పెద్దగా వచ్చింది. సాఫ్ట్ అండ్ స్పంజ్ ఇడ్లీ కావాలంటే బ్యాటర్ గురించి ఒక వీడియోలో చేస్తానండి. మీరు అడిగితేనే చేస్తాను, నేను ప్రత్యేకించి చేయను వీడియో. చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయండి. మా పిల్లల ఫేవరెట్ రెసిపీ ఇడ్లీ అని చెప్పింది చూడండి మా పాప. చాలా సాఫ్ట్ ఉంటాయండి ఇడ్లీలు. అవి పట్టుకుంటేనే ఊగుతున్నాయి చూడండి. మీది ఈరోజు ఏ టిఫిన్ కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి, చూస్తారు. లైక్ల వల్ల ఏం యూజ్ ఉండదు. ఎక్కువ లైక్స్ రావడం వల్ల వేరే వాళ్ళకి ఛానల్ రీచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 10 మెంబర్స్కి యూట్యూబ్ పోస్ట్ చేసింది అనుకోండి, అందులో 5-6 మెంబర్స్ చూసారనుకో, మెజారిటీని బట్టి ఈ వీడియో ఇంకో 100 మెంబర్స్కి రీచ్ అవుతుంది. యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి కదండి, సపోర్ట్ చేయండి. చిన్న ఇడ్లీలు చేసుకున్నానండి. మా పాపకి ఇలా చిన్న ఇడ్లీ ఇష్టము. వీటిలో పప్పుల పొడి, నెయ్యి వేసుకొని తింటుంది తను. మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ పనులు మనము ఈజీగా చేసుకుంటే ఈజీగా అయిపోతాయండి. కష్టంగా అనుకుంటే కష్టం అనిపిస్తుంది. నేను ఇడ్లీ ప్లేట్స్ కూడా ఇడ్లీ అయిపోగానే అందులో హాట్ వాటర్ ఉంటుంది కదండి, కొంచెం అందులోనే ఇవి నానబెట్టేస్తాను. ఇంకొన్ని వాటర్ వేసేసి కొంచెం నానిపోయాక తోమేస్తాను. ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి నా గిన్నెలన్నీ తోమేసుకున్నానండి నేను. టైం కూడా 7:15 అవుతుంది అంతే. నేను ఎర్లీ మార్నింగ్ లేసానండి, కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పేసి. గ్యాస్ పొయ్యి, రైస్ కుక్కరు సరిగ్గా రావట్లేదు, వస్తుందో రాదో అని చెప్పేసి. బాగానే వచ్చిందండి, ఇడ్లీలు వచ్చాయి. ఈ మెంతులు నానబెట్టుకున్నానండి వెయిట్ లాస్ కోసం. నేను డైలీ ఒక డ్రింక్ తాగుతానని చెప్పగానండి. మెంతులు ఇలా నానబెట్టుకొని తాగడం వల్ల షుగర్ రాదండి, మధుమేహం వ్యాధి రాదు. బాడీలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇలా నానబెట్టేసుకుంటానండి నేను. ఒక 10 నిమిషాల తర్వాత తోమేస్తాను, ఈజీగా వెళ్ళిపోతాయి. నేను 4:45 వరకు ఇడ్లీ అయిపోయిందండి నాది. నేను 4:30కే లేచాను. ఇది నిన్న రైస్ కుక్కర్ ట్రబుల్ ఇచ్చింది, భయం వేసి లేచాను. మళ్ళీ వ్యాన్ వచ్చే టైంకి అవుతుందో లేదో అని. ఇవి వడియాలు పెట్టాలండి, అందులోనే కొద్దిగా ఉప్పు, సోడా, జీలకర్ర వేసి పెడుతున్నాను. మొన్న వాము పెట్టానండి, ఇప్పుడు జీలకర్ర వేసాను. ఒక్కొక్కసారి క్యారెట్ తురుము వేస్తాను. ఇవేమో ఎయిర్ ఫ్రైయర్ కోసం తీసుకున్నానండి. 170 రూపీస్లో చాలా చక్కగా వచ్చాయండి. 6 పీసెస్ వచ్చాయి. ఇవి బేకింగ్ ఐటమ్స్ చేసే వాళ్ళకి ఉండాలండి కంపల్సరీ, బాగా యూస్ఫుల్ ఉంటాయి. నేను ఇదివరకు ఒక 2 పీసెస్ వచ్చినాయి తీసుకున్నాను, అప్పుడు 150 రూపీస్ పడింది. ఒక్కటే 75 రూపీస్ పడింది. ఇప్పుడైతే 170 రూపీస్కి 6 వచ్చాయండి. ఇందులో కేక్స్ చేసుకోవచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, ఎగ్, ఇంకా ఏవైనా చేసుకోవచ్చు అండి. ఎయిర్ ఫ్రైయర్లో మనం ఏమేమి చేయాలనుకుంటే అవి బేకింగ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయరే కాకుండా ఇవి మనము నార్మల్గా కుక్ చేస్తాం కదండి ఇంట్లో కేక్, అలా స్టీమ్ చేసేటప్పుడు కూడా పెట్టేసుకోవచ్చు, ఇసుక పైన కూడా. ఈ పొటాటోస్, ఫ్రెంచ్ ఫ్రైస్ మనం కట్ చేసి ఉడికించి పెట్టాను ఫ్రెండ్స్. నేను ఈరోజు స్నాక్స్ ఇవే చేస్తున్నాను.
ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనం ఏది ఆలోచించిన అవసరం లేదు. ఉన్నాయి కదా చేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్, సాల్ట్, ఇంకా కార్న్‌ఫ్లోర్ వేసి కలుపుకుంటున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ రెసిపీ డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చితే ఒక లైక్ వేయండి. ఎన్నిసార్లైనా అలా చేసేసుకోవచ్చండి. టిష్యూతో తుడిచేస్తే సరిపోతుంది. రైస్ కుక్కర్లో రైస్ అయింది. మా పాప పెరుగు పెట్టేసుకుంటుందండి. దీపం కూడా పెట్టేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ మై ఛానల్.